ఇలాగే దానం టాపిక్ వచ్చింది కాబట్టి సరే మిగతా వాళ్ళందరికీ కూడా అందరు బీఆర్ఎస్లోనే ఉన్నారని చేసి స్పీకర్ వీళ్ళకు అనర్హత పిటిషన్ కొట్టేసారు. కానీ ఇప్పుడు దానం నాగేందర్ కూడా నేను బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పడం అనేది ఎట్లా మాట్లాడొచ్చు నిజంగా చెప్పు? ఎంత అగ్రెసివ్గా అయినా మాట్లాడొచ్చా, ఎంత కామెడీగా అయినా మాట్లాడొచ్చు ఏమనిపిస్తుంది కదా. మరి ఎంత కామెడీ చేయకు. బీఆర్ఎస్ లో ఉన్నోడు ఎక్కడన్నా వచ్చి ఎంపీగా పోటీ చేస్తారా? సాధ్యమా అంటే నేను అనుకుంది ఏంటంటే బీఆర్ఎస్ పాపం ఒక్క ఎంపీ కూడా గెలలేదు, నేను గెలిచి కేసీఆర్ గారికి బహుమతి ఇస్తానని కొత్త తరికా చెప్పిన ఆశ్చర్యపడక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీలోకి గెలిచి నేను బీఆర్ఎస్ కి వస్తానని చెప్పా. అదేంటి మా సార్కి ఒక్కటి కూడా లేదు. అలా లాస్ట్ టైం నీ గ్యాప్ కొంత తెలుగుదేశం నుంచి గెలగాలి మడతెట్టించాడు కదా తూచ్. మా రాజశేఖర్ గారు నాకు దేవుడు నేను పోయలేదే, ఆసిఫ్ నగర్ ఆర్తపల్లం పెట్టి ఇంట్లో కూర్చుని ఆడుకోని చెప్పారు లేదా? స్పీకర్ 10 మందికి చెప్పిన తీర్పు నాకు కూడా అదే, నేను అదే అంటే నీ కథ వేరు నాన్న. నాని నువ్వు ఇక్కడ ఈ పార్క్లో ఆడుకోలేదు, నువ్వు సముద్రం ఒడ్డున ఈతరాపైన ఆడుకున్నావు అని చేత నీకు లైఫ్ జాకెట్ వేసి వెనక్కి తెస్తున్నావు అన్న విషయం మర్చిపోయాడు ఆయన. ఇన్ కేస్ ఆఫ్ స్పీకర్ సేమ్ ఆ 9 మందికి ఇచ్చినట్టు ఈయనకు కూడా ఇస్తే ఏం చేయగలను? నేనైతే ఏం చేయలేను. మరి అంత అప్పుడు స్పీకర్ మీద ఎవరికన్నా కొంచెమన్నా రెస్పెక్ట్ ఉంటుందా? ఒక ఉన్నతమైన గౌరవమైన స్థానం అది. నీ బోర్డు రెస్పెక్ట్ మాకెందుకు? నువ్వు రెస్పెక్ట్ ఇచ్చిన ఇవ్వకపోయినా నేను ఎవరు స్పీకర్ అంటే మరీ రెడ్ హ్యాండెడ్ కదా. మరీ రెడ్ హ్యాండెడ్ కారు మీద గెలిచి బీఫామ్ మీద కారు బీఫామ్ మీద గెలిచిపోయి నువ్వు హస్తం బీఫామ్ మీద అయితే నువ్వు పోటీ చేసినావు కదా. గెలిచానా? నేను గెలిచానా? ఎంత నెగిటివ్ వేవ్ లో బీఆర్ఎస్ కి నేను కాంగ్రెస్ పరంగా గెలిచేద్దాం అనుకున్నాను, నన్ను నమ్మరే అంటాడు. సరే అట్లయినా కూడా కాంగ్రెస్ పోయినట్టే కదా మరి. ఆ విషయంలో కూడా నువ్వు నాకెంతది ఒరిజినల్ గా ఏంటంటే సెడ్డా కోతి వనవంతా చేసింది అన్న కాన్సెప్ట్ లో ఉంటాడు. అంటే ఇప్పుడు బెదిరిస్తున్నట్టు ఒక రకంగా రేవంత్ రెడ్డి పెట్టినట్ట. ఎవరిని నేను ఎందుకు చేస్తా వాళ్ళతో తప్పించుకోవాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను తక్కువ అనుకుంటాడు, రేపు పొద్దున ఎవరు నీ కండువ కప్పిందని అడుగుతాడు. దీప్ దాస్ ముంచి ఏంటంటే ఆవిడ తీసారు నీ సంగతి ఏంటి నాకు అంటాడు. ఈయన కప్పింది కండువ కప్పింది దీప్ దాస్ ముంచే కదా. అవును అవును ఎత్తేసారు ఆవిడ్ని, వెళ్ళి ఆవిడ అంటాడు. రేవంత్ రెడ్డి మరి కాదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరువు కూడా పోతుంది కదా. స్పీకర్ కనుక ఒకవేళ అనర్హత పిటిషన్ కొట్టేస్తే ఇక నువ్వు మెడ మీద కత్తి పెట్టినట్టు అవుతుంది. అప్పుడు స్పీకర్ ని మెడ మీద కత్తి పెట్టినట్టు అవుతుంది. ఎవరు ముఖ్యమంత్రిగా అంతే జరుగుతుంది కదా. అంతే. ఏం చేయగలను? ప్రజలు ఏమనుకుంటారు అప్పుడు? సరే ప్రజలు ఏమన్నా అనుకోని ముఖ్యమంత్రినే కదా, అలా సోనియా అనుకోవాలి ఎత్తే ఈయనని. అప్పుడు ఈయన ఎత్తేద్దాం అనుకున్నప్పుడు ఇప్పుడు అవకాశం కూడా ఉందా అనర్హత పిటిషన్ కొట్టేసి? హైదరాబాద్ మళ్ళీ ఎప్పుడు వస్తారో వచ్చేదాకా ఈ మధ్యలో అడవాడు పడిపోయి లాస్ట్ రాగం పాడేశారు కేసీఆర్ గారిని రేపు విచారణకు పిలిచి. నేను ఇంకా వెళ్ళి కూనరాగాలన్నీ పడుతూ డీజీపీ గారిని కూడా ఒకసారి అడవాడు చేస్తారు. నాకు చిన్న ఇంకొక డౌట్ వస్తుంది. ఇది మళ్ళీ సేమ్ అమాయకుడైన మహమూదుని పిలుస్తాను అనుకున్నాను నేను ఫస్ట్ ఈ క్రానికల్ ఆర్డర్ సంతోషరావు. నేను అలాంటి లేను. ఇప్పుడు అప్పుడున్న డీజీపీ మహేందర్ రెడ్డి, ఇప్పుడున్న డీజీపీ యశోధర్ రెడ్డి, అప్పుడు ఇంటెలిజెన్స్ కున్నాడు కదా యశోధర్ రెడ్డి. వీళ్ళని పిలిస్తే ఏం చెప్తారు? ఒకవేళ వీళ్ళని అడిగితే ఏం చెప్తారు? మా విషయాలు మీకు ఎందుకని అడుగుతారు అంటే అప్పుడు ఆ రోజు మీరు ఏం చేసిరు, మీకు ఏమైనా చెప్పిరా అని అన్నారు. మాకు ఎక్కడ చెప్పమని రూల్ పోలీస్ మాన్యువల్ ఎక్కడా లేదు. వై షుడ్ ఐ టెల్ యూ అని అడుగుతారు. ఇంటెలిజెన్స్ చేసి పన్నులు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుసా నీకు? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి ఒక స్పెషల్ ఫండ్ ఉంటుంది. చెప్పారు. అది రీజన్ కూడా చెప్పాల్సిన అవసరం కాదు. నువ్వు వెనక్కి వెళ్ళి ఒకసారి హిస్టరీ తెలుసుకో. నీకు పోలీస్ డిపార్ట్మెంట్కి మొత్తం అన్న దగ్గర ఇంటెలిజెన్స్ సెంట్రల్ ఇంటెలిజెన్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ సెంట్రల్ హోమ్ సెక్రటరీతోనూ సెంట్రల్ హోమ్ మినిస్ట్రీతోనూ కోఆర్డినేట్ చేస్తూ పనిచేస్తారా లేదా ఒకరు అనుకో. అదే ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్. అప్పుడు నీకెందుకు నేను చెప్పాలి? వై ద హెల్ ఐ నీడ్ టు టెల్ యూ. అదే ఆన్సర్ ఉంటుంది మహేందర్ రెడ్డి గారు. కానీ నెక్స్ట్ డీజీపీ మహేందర్ రెడ్డి గారు కదా, ఆయన ఒకటే చెప్తారు. ఇప్పుడున్న డీజీపీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఐజీసీ స్థాయే కదా. ఆల్మోస్ట్ నీకు ఇందాక నుంచి చెప్తుంది అది. వాళ్ళందరూ ఈక్వల్ ప్లాట్ఫామ్స్ మీద ఉండేవాళ్ళు. వీళ్ళు సెంట్రల్ ఇంటెలిజెన్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ హోమ్తో పనిచేస్తున్నప్పుడు ఆ డైరెక్షన్స్ వీళ్ళందరికీ వాళ్ళు చాలా గూఢచార వ్యవస్థలో ఇలా పకడ్బందీ వ్యవస్థ అది. వాళ్ళకి ఏ టాస్క్స్ ఉన్నాయో ఏ పనులు చేస్తున్నారో ఎవరికి చెప్పాల్సిన ఉండదు. కానీ ఇప్పుడు వాళ్ళని కూడా విచారించాల్సిన అవసరం లేదా? మరి వాళ్ళని విచారించే పరివి వీళ్ళకి లేదు. మరి ఎంతసేపు ఇక్కడ వీళ్ళని మాత్రమే విచారిస్తే ఉపయోగం ఏముంటది? టైం వేస్ట్. వాళ్ళకి కావాల్సింది రాజకీయ నాయకులను మాత్రమే విచారిస్తామనంటే ఇప్పుడు రాజకీయ నాయకులు అధికారులకు చెప్పారు. అధికారులు ఏమన్నారు? అలా కలేజీ సినిమా చూసావా? అందులో మహేష్ బాబు గారు బ్రహ్మానందం గారు ఎక్కడ ఉంటే అక్కడ తిరుగుతూ ఉంటాడు. సేమ్ ఇల్లు అంతే. ప్రాబ్లం ఎక్కడ ఉంటే ఇక్కడ సొల్యూషన్ వీళ్ళ దగ్గర ఉంది. అది ఆ టెరిటరీలోకి మనం వెళ్ళలేము అనే సిట్ అధికారులు అందరికీ సజ్జనార్ గారికి తెలియకుండా ఉంటుంది. ఆయన చిన్న శతక మనిషి ఆయన. సో మొత్తానికి టైంపాస్ వ్యవహారాలు టాపిక్ డైవర్షన్ నడిపిస్తున్నారు. కొన్నాళ్ళు ఆడుకోండి అన్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ని హోంశాఖ నా దగ్గర ఉంది కాబట్టి మీరు అందరూ ఈ టాస్క్ చేయండి. అదే సినిమాలో రవితేజ గారు చూడు సెల్యూట్ కొట్టగానే కాబట్టి ఇంకోసారి అని తీస్తాడు చూడు. అలాగా పాపం ఇలా ఆడుకోమని చెప్పారు. సార్ రేపు మళ్ళీ ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వస్తే మరి పరిస్థితి అప్పుడే ఉండదు.
పోలీసు వాళ్ళు ఎప్పుడైనా ఇలా నలిగిపోయామని ఎప్పుడైనా మాట ఉంటే పోలీసుల గురించి కాదు, సేమ్ మీరు ఏదైతే అప్లై చేసినారో వాళ్ళు అప్లై చేయరా మరి? మాకన్నా ముందు ప్రొయాక్టివ్గా కోమటిరెడ్డిను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు చెప్పేదారు కదా, మా ఫోన్లో వీళ్ళే ట్యాప్ చేస్తారు నాకు తెలుసు అని. అలా చిన్న ఎక్కడ జీరో ఎఫ్ఐఆర్ ఎవరికో 3వ కంటికి తెలియకుండా మునుగోలు ఎక్కడైనా ఎవరికైనా జీరో ఎఫ్ఐఆర్ పడేసి రహస్యంగా పోలీస్ డబ్బాలో పెట్టి ఉంచితే చాలు, నెక్స్ట్ ప్రభుత్వానికి ఇలా రెడ్ కార్పెట్ వేసినట్టే. ఇది ఒక్కడ సాలరాదు నాకు. సో దానంకి అయితే ఇప్పుడు అనర్హత పెట్టి పడే అవకాశం ఉందా లేదా? దానం టైం వేస్ట్ కాదు, అది కరెక్ట్ గా మరీ ఇంత ఘోరంగా రాజ్యాంగాన్ని ఇంత ఘోరంగా వాడుతుంది ఇది చేస్తారా? మనము పొద్దున్న లేస్తే రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకొని రాజ్యాంగ విలువల్ని కాపాడండి, రాజ్యాంగాన్ని పాత రేయకండి అని చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు ఇంత బహిర్గతంగా కనపడుతున్నా కూడా మేము దాన్ని తూచానంటే ఎట్లయితుంది? ఎంత పెద్ద ప్రశ్న అడిగేసావు. 3 ఉన్నారు వ్యవస్థలో. రాజ్యాంగం మనకి బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో ఇది ఒక పెద్ద వరల్డ్ డెమోక్రసీకి ఎబర్వేషన్ అయిన భారతావనంలో 3 కామెడీ పీసులు ఉన్నాయి. ఒకటి ఎలక్షన్ కమిషన్, ఇంకోటి స్పీకర్ వ్యవస్థ, ఇంకా హైలైట్ ఏంటంటే రిటైర్ అయిపోయిన స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఈ ముగ్గురితోనూ జరుగుతున్న కామెడీకి ఎవరేం చేయలేకపోతున్నాం. గవర్నరు, స్పీకరు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ప్రూఫే కదా. దానం నాగేందర్ ఏ పార్టీ నుంచి పోటీ చేసినడానికి నీకు ఎలక్షన్ అయిపోయిన తర్వాత అదేంటో నాకు తెలియదు అనే బ్యాచ్ ఏదైనా ఉందంటే దాన్ని ఎలక్షన్ కమిషన్ అంటారు. ఆడు మనం ఉద్ధరించడానికి ఏడు చేసే పని ఏంటంటే ఎలక్షన్ పెడతాడు, తర్వాత వచ్చి కాన్సిక్వెన్సెస్ రిప్రికేషన్స్ నాకు సంబంధం లేదు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు అని అలా బ్రహ్మానంద రేలకి చెప్తాడు. సపోజ్ రేపు మళ్ళీ వీళ్ళు ఓకే స్పీకరు అనర్హత వేటు వెనక్కి తీసేస్తాడు, కొట్టేస్తాడు. రేపు మళ్ళీ సుప్రీంకోర్టులో స్పీకర్ మిగతామంటే ఓకే వాళ్ళు పోలేదు అవి దానిలో ప్రశ్న అడక్కమ్మా. మరి డీ కారణం కేట్ చేశారు లాస్ట్ ఉండు, రేపు ఎలక్షన్ అంటే నువ్వే మళ్ళీ నువ్వే ఎంపీలే, అలాగే దారా నాగేందర్కి పక్కెళ్ళి ఆడుకుంటారు. చెన్నమనేని రవేసి భూమి పుట్టక నుంచి వాళ్ళ ఇంటికి పాది జర్మనోడే అయినా అవునా నాకు తెలవదే అని మా ఎలక్షన్ కమిషన్ ప్రతిసారి ఆ జర్మనీ వాడకమ్మా నువ్వు, కానీ నిలబడి ఈసారి గెలుస్తావు లేదో కోర్టుకు వెళ్ళండమ్మా అంటే కోర్టు, అవునా నువ్వు జర్మనోడు అని దీర్ఘ సమంగళి బాబా సీరియల్ చూపించిన బుర్ర తక్కువ బ్యాచ్ నేడి చెప్పాలి. ఇవన్నీ కొట్టొచ్చటి ఆధారాలు అంటే దానం నాగేందర్కి ఏటో అయిపోద్ది అంటే ఎవడమ్మో నమ్ముతారు. మరి స్పీకర్ నోటీస్ ఇచ్చారంటే ఎప్పుడు రమ్మన్నాడు చెప్పలేదు, ఏ టైంకి రమ్మన్నాడు చెప్పలేదు. ఇప్పుడు ఇందాకలో అడిగిన ప్రశ్న ఒకటి ఉంది, కేసీఆర్ గారికి నోటీస్ వచ్చింది, నేనేమన్నాను ఎర్రవల్లి ఫామ్ హౌస్లో చేస్తారా అంటే హైదరాబాద్ పరిధిలోనే మీరు నన్ను కౌంటర్ చేస్తున్నారు. నేను అన్నాను ఆయన ఫామ్ హౌస్ అయితే కన్వీనెంట్ అనుకోండి. అలాగా నాగేంద్రకి ఏమైనా స్పెషల్ లగ్జరీ ఉందా? ఏ టైం చెప్పలేదు స్పీకర్. సరే ఏ టైంకి రమ్మంటారు, నోటీస్ వచ్చిందని స్పీకర్ ఆఫీస్కి అడుగుతారా అడగరా? స్పీకర్ ఆఫీస్ అడుగు ఎవరన్నా ఇవాళ రాలేదు ఏంటి పరిస్థితి అంటే, చిన్నప్పుడు చూడు నాకు బొజ్జలో వస్తుంది లూజ్ మోషన్లు అవుతున్నాను నేను ఎక్స్క్యూజ్లు చెప్తావా, చెప్పుకో రేపైనా తగలడాలి కదా, ఇచ్చేదో ఒక టీ బిస్కెట్లు అన్నీ పోసేస్తారు కదా. సో మీరు మీ ఎక్స్పెక్టేషన్ ఏముంది జనరల్గా చూస్తే? ఇప్పుడు స్పీకర్ ఏ డెసిషన్ ఎవరైనా ఎక్స్పెక్టేషన్స్ ఉండి చెప్తున్నాడంటే నా గురించి నేను మాట్లాడతాను. ఇన్ని తెలిసి ఇన్ని చెన్నమనేని రమేష్ చెప్పాను, డీ కారణమ్మ చెప్పి ఈ దానం నాగేంద్ర పుట్టుపూర్వతలు చెప్పిన తర్వాత కూడా ఇంకా చెప్పాలంటే ఏంటి చెప్పాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే అలా కోట శ్రీనివాసరావు చూడు కోడేలు కట్టి చికెన్ అన్నట్టు రాగానే మినిస్టర్ అనుకుని నటక్కని గెంతేశాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అని వెళ్ళిపోయాడు దానం నాగేంద్ర. ఎలాగైనా నాకు ఇది ఇచ్చేస్తారని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. రాజశేఖర్ గారు చనిపోయినప్పుడు ఒక చీఫ్ మినిస్టర్ నేనే అని చెప్పి వచ్చాడు, జ్ఞాపకం ఉందా నీకు? ఎయిడ్స్ ఫండ్ ఇస్తే ఆ డబ్బులు నేనే ఇచ్చేస్తాను తిరిగి అని చెప్పాడు. అక్కడే సోనియా గాంధీకి బాగా తెలిసింది పెద్ద కామెడీ పీస్ అని.